ఏంజల్ బ్రోకింగ్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. జీవితంలో విజయం సాధించాలంటే వైకల్యం అడ్డే కాదు. ఎంతో మంది దివ్యాంగులు ఇప్పటి వరకు అద్భుతాలు సృష్టించారు, ఇంకా సృష్టిస్తున్నారు కూడా. ఇప్పుడు మనం మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన అంధురాలైన మాలా పాపాల్కర్ గొప్పతనం గురించి తెలుసుకుందాం. మాలా పుట్టుకతోనే అంధురాలు. తమ బిడ్డకు కళ్ళు లేవని గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే చెత్త కుప్పలో పడేశారు. అసలే పేదరికం. ఇక కళ్ళు లేని బిడ్డను తాము పెంచలేమని చెత్త కుప్పలో పసిగుడ్డును పడేసి వెళ్లిపోయారు. పాప ఏడుపు విన్న దారిన వెళ్లే మహిళ చిన్నారిని కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాపను మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్లోని చెత్తబుట్టలో పడేశారు. దీంతో రైల్వే స్టేషన్ దగ్గరలోని స్లమ్లోని పేదలే పాపను వదిలేసి ఉంటారని అర్థం చేసుకున్నారు. వెంటనే పాపను స్థానిక రిమాండ్ హోమ్కు తరలించారు. అక్కడ వైద్యులు పాపకు చికిత్స చేశారు. పాపకు కళ్ళు లేవని అప్పుడే గుర్తించారు. అయితే పాప ఎదుగుతున్న క్రమంలో చిన్నారిని 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకర్ బాబా పాపాల్కర్ అనాథాశ్రమంలో చేర్చారు. దీన్ని శంకర్ బాబా పాపాల్కర్ నిర్వహిస్తున్నారు. ఆయన గొప్ప సామాజిక కార్యకర్త. ఈయన చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీతో సత్కరించింది కేంద్రం. ఈ అనాథాశ్రమంలో మంచి వసతులుంటాయి. చెవిటి అందుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించారు ఆయన. అయితే తమ దగ్గరకు వచ్చిన చిన్నారి ఎదుగుతుంటే ఆమె తెలివిని చూసి శంకర్ బాబా సంతోషించారు. ఎంతో తెలివిగా, చురుకుగా ఉండేది. ఆమె జ్ఞాపక శక్తి అమోఘం. ఒక్కసారి వినదంటే అంతే, అసలు మర్చిపోదు. ఇక బాబా గొంతు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేది. దీంతో ఆమెకు నామకరణం చేయాల్సిన సమయంలో చిన్నారి మీద ప్రేమతో మాలా పాపాల్కర్ అని తన ఇంటి పేరును కూడా జత చేశారు శంకర్ బాబా. అలా ఆ చిన్నారితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. బ్రెయిలీ లిపిలో చదువుకొని క్లాస్ టాపర్గా నిలిచింది. ఇక గణితంలో అయితే ఆమె నాలుక మీదే సమాధానాలుండేవి. 2018లో అమరావతి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసింది మాలా. ఆ తర్వాత విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ కాలేజ్ నుంచి ఆర్ట్స్లో పీజీ చేసింది. బ్రెయిలీ లిపి రైటర్ సాయంతో పరీక్షలకు హాజరయ్యేది. అయితే ఆమె తెలివిని గమనించిన ప్రొఫెసర్ ప్రకాష్ ముచ్చటపడ్డారు. తాను చదువుల తల్లి మాలాకు తోడుగా ఉంటానని విద్యాభ్యాసం కోసం దత్తత తీసుకున్నారు. అంటే ఆమె చదువయ్యే ఖర్చు మొత్తం తనదే. ఇటు శంకర్ బాబా, అటు ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే గైడెన్స్లో ఆమె ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించడం మొదలుపెట్టింది. ఏదైనా సాధించాలనే పట్టుదల చిన్నప్పటి నుంచి ఆమెకుంది. ఎందుకంటే కళ్ళు లేవని తన తల్లిదండ్రులు వదిలేశారు. కానీ అన్నీ తానే నడిపించే శంకర్ బాబా తండ్రిగా దొరికారు. దీంతో తనను వదిలేసిన వారికి, తనకు కళ్ళు లేవని భావించే వారికి జీవితంలో ఏదైనా సాధించి చూపించాలి, నాకు నేనుగా నా కాళ్లపై నిలబడాలి, ఎప్పుడు శంకర్ బాబా వెంట ఉండరు కదా అనే ఆలోచన ఆమెను కష్టపడేలా చేసింది. అలా మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ వేయగానే పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. అయితే క్లర్క్ కమ్ టైపిస్ట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది మాలా. దీంతో ఏకంగా నాగ్పూర్ కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. అలా రావడంతో శంకర్ బాబా సహా అందరూ మాలా పాపాల్కర్ సాధించిన విజయానికి మురిసిపోయారు. ఆమెను సత్కరించి కేక్ కట్ చేయించి జీవితంలో మరింత పైకి ఎదగాలని ఆశీర్వదించారు. దేవుడు తనను పుట్టుకతోనే కళ్ళు లేకుండా శపించాడు. కానీ కళ్ళు లేని బిడ్డకు తామే కళ్ళై పెంచాల్సిన తల్లిదండ్రులు చెత్తకొప్పలో పడేశారు. కానీ నేడు చదువుకుంటే ఏదైనా సాధించొచ్చని తెలుసుకున్న మాలా పాపాల్కర్ ప్రభుత్వ ఉద్యోగం సాధించి అందరి మన్ననలు పొందింది. ఇది అందరికీ స్ఫూర్తిదాయకమైన జీవిత కథ అని చెప్పొచ్చు. మనం కూడా మాలా పాపాల్కర్కు అంతా మంచి జరగాలని కోరుకుందాం. ఇంకా జీవితంలో ఆమె పైకి ఎదగాలనుకుందాం. మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.